తెలంగాణ రాజకీయాల్లో వలసల తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రధాన విపక్షం బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివరికి ప్రధాన విపక్ష హోదా కూడా గల్లంతయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఒకరొకరు కాంగ్రెస్ గూటికి క్యూ కట్టడంతో గులాబీ బలం సింగిల్ డిజిట్కు పరిమితం కావచ్చనే చర్చ జరుగుతుంది. అదే సమయంలో బీజేపీ తన నెంబర్ పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బలం ప్రస్తుతం దాదాపు 30కి పడిపోయింది. 10-15 మంది పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కేసీఆర్ ఇప్పటికైనా అలర్ట్ కాకపోతే మెయిన్ అపోజిషన్ పార్టీ హోదా కమలనాథులకు దక్కుతుందని ప్రధాన విపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అవుతారనే టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో బీజేపీకి ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్లో చేరటం ఇష్టం లేని 5-6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాషాయంపై కన్ను వేసినట్లు సమాచారం. గులాబీ కారు మునిగిపోయే పడవ అని 10-15 మంది ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారని, ఫిరాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయని వార్తలొస్తున్నాయి. మరో 20 మంది తమతో చేతులు కలుపుతారని కాంగ్రెస్ ధీమాగా చెప్తుంది. అదే జరిగితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనమైనట్టే. మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 3-4 బీజేపీకి గూటికి చేరితే లెక్కలు తారుమారవుతాయి. బీజేపీ బలం 12 దాటిపోయి కారు ప్యాసింజర్ నెంబర్ సింగిల్ డిజిట్కు పడిపోతుంది. అసెంబ్లీలో 10% సభ్యులున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ఈ హోదా దక్కాలంటే 12 మంది ఎమ్మెల్యేలు కావాలి. బీఆర్ఎస్ బలం అంతకంటే తగ్గి బీజేపీ బలం 12కు చేరుకుంటే అదే రెండో అతిపెద్ద పార్టీ అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పార్టీకే దక్కుతుంది. బీఆర్ఎస్ ఎంఐఎంలు ఇంచుమించు ఒకే బలంతో ప్రాధాన్యం లేని విపక్షాలుగా మిగిలిపోతాయి. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నుంచి 20 మంది బయటికి రాకపోయినా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఇంకో ఏడాదిలో వలసలు భారీగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఒకవైపు ఫిరాయింపులతో మరోవైపు ఇంటి సమస్యలతో సతమతమవుతుంది. కేసీఆర్ హయాంలో జరిగినట్లు భావిస్తున్న అవినీతి అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీఆర్ఎస్ ప్రతిష్టను మసగబార్చింది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ పెద్దగా పనిచేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన కారు పార్టీకి ఎంపీ ఎన్నికల్లో 1 సీటు కూడా దక్కలేదు. 8 మంది ఎమ్మెల్సీలు చేజారిపోయారు. 7 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే ఏదయ్య, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి చేయి పట్టుకున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కూడా లైన్లో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేపీ వివేకానంద, అరికేపుడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి గంపగత్తెగా మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. వీళ్లతో పాటు ప్రకాష్ గౌడ్ కూడా 3 రంగుల జెండా కప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది. వలసలను అరికట్టడానికి కేసీఆర్ ఎంత బుజ్జగిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రేవంత్ ప్రభుత్వం అతి త్వరలో పడిపోతుందని నమ్మకంగా చెబుతున్నా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. భేటీలకు ముఖం చాటేస్తున్నారు. ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ చేస్తున్న గోల అరణ్య రోదనగా మారింది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో చేర్చుకొని విపక్షాల ఉనికిని ప్రశ్నార్థం చేసిన కారు పార్టీకి ఇప్పుడు ఫిరాయింపులను విమర్శించే నైతిక హక్కు లేకుండా పోయిందంటున్నారు. 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం ఫిరాయింపులు సిపిఐ మద్దతుతో కలిపి 80కు చేరుతుంది. గులాబీ నెంబర్ 30కి పడిపోయింది. హస్తం, కమలాల ఆపరేషన్ ఆకర్ష్ ఫుల్ రేంజ్లో సక్సెస్ అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కి కొత్త చరిత్ర మొదలయ్యే ఛాన్స్ ఉంది.